కూర్చోమన్నా కూర్చోవట్లేదు యార్లగడ్డ వెంకట్రావు. ఏదో అధ్యక్ష గన్నవరం కాన్స్టిట్యూషన్ ఆఫీసులో కూర్చున్న పరిస్థితి లేదు అధ్యక్ష. వైజాగ్ డైరీ మీద ఎంక్వైరీ చేసినప్పటి నుంచి విజయ డైరీ మీద ఎంక్వైరీ చేయమని మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఇప్పుడు నడుస్తుంది అధ్యక్ష. ఆ కేసులో నిందితులే చాలా మంది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లుగా, ఆ పార్లర్ ఓనర్లుగా, మోడల్ డైరీ పక్కన పార్లర్లు కానీ, విజయవాడ ఉన్న మెయిన్ 10 కానీ మొత్తం 40-50 ఉన్న పార్లర్స్ అన్ని వైసీపీలకు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి జగన్ నేను కూడా ఎక్కువ రోడ్డుకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఇట్లా ఇది ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుని భావ్యం కాదు, మేము ఒక్క నిమిషం అడిగే కాబట్టి విశాఖ డైరీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత 4 నుంచి 8 వేల జీతాలు పెరిగిన పరిస్థితి అధ్యక్ష ఉద్యోగస్తులకి. అలాగే పాల రేటు కూడా 5 రూపాయలు పెంచిన పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ పాల రైతులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ప్రజలు కానీ పాడి రైతులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా గొడవ చేసిన పరిస్థితి అధ్యక్ష. దానికి ప్రధాన కారణం అందరికీ వైసీపీ వాళ్ళు ఉండటం వల్ల విజయ డైరీలో అవినీతి జరిగిందని చెప్పి గగ్గోలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. భూమి కొనుగోలు విషయం దగ్గర నుంచి అన్నిటి మీద విచారణ చేస్తుందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష. లేకపోతే రోజు నా దగ్గరకు వచ్చి ఆ పాడి రైతులు కానీ ఆ విజయ డైరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇంకా ఈ బూతులన్నీ వైసీపీ వాళ్ళకి ఎందుకు ఉంటాయి, పెద్దిరెడ్డి గారి మనుషులకి ఎందుకు ఉంటాయి, మాజీ శాసనసభ్యుడు మనుషులకి ఎందుకు ఉంటాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసుకున్న నిందితులుగా ఉండి వాళ్ళ పేరు మీద ఉన్న పరిస్థితి, వాళ్ళు పోలీసులు వాళ్ళ కోసం ఎదుగుతుంటే ఈ పార్లు మాత్రం వాళ్ళే అట్లా నడుపుతారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి దీన్ని గమనించి విశాఖ డైరీ లాగానే విజయ డైరీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష.